చెప్పాలా? ఎట్లా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు ఐడీఎస్ ప్రేక్షకులకు నమస్కారం. తెలుస్తుంది కదా, నమస్తే. మొన్నటిదాకా బీహార్ అంతకుముందు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా, మన మారక ముందు కూడా, ఎలక్షన్ కాకముందు కూడా. సరే, మా మన కాంగ్రెస్ ఏమన్నది, కాంగ్రెస్ కానీ ఇండి కూడా ఏమన్నదంటే మా ఓట్లు చోరీ ఉమ్, చేస్తున్నారు, ఓట్లు చోరీ అన్నారు. ఏమంటున్నాను ఉమ్, స్పష్టంగా, ఎస్ఐఆర్ లో ఇప్పుడు మనకు 3 ఉదాహరణలు దొరుకుతున్నాయి. ఒకటి ఉమ్. పశ్చిమ బెంగాల్, ఒకటి తమిళనాడు, మన గుజరాత్ లో ఈ ప్రభుత్వం ఉంది కదా, మన బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, అక్కడ కూడా ఓట్లు పోతున్నాయి లేదా సుమారు ఉమ్. 73 లక్షల ఓట్లు తీసేశారంటున్నారు. అవును. ఎటుపోతే పశ్చిమ బెంగాల్ ఇంకెక్కువ పోతే అనుకున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఉమ్, పశ్చిమ బెంగాల్లో అది ఖచ్చితంగా 1,00,000 కాదు 2 లక్షల ఓట్లు పోవాలంటుంది. ఉమ్. ఎందుకంటే చాలా సరిహద్దుల్లో ఉన్నది. చాలా మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మొన్న చాలా మంది పలాయనం చిత్తగించారు. లేకపోతే ఈ 58 లక్షల దగ్గర ఆగదంటున్నారు. 1,00,000 ఓట్లు గ్యారెంటీ పోతాయి అంటున్నారు. ఒక మాట చూడండి, అంటే మనకు చూసుకుంటే మనకు మొత్తం మీద చూసుకుంటే 1,00,00,000 అంటే 58 లక్షల ఓట్లు పోయినాయి అంటున్నారు కదా. మొదటి ఫేజ్ ఎందుకు లో, అది మొదటి ఫేజ్ లో మాత్రమే. రెండో ఫేజ్ లో కూడా అవును, వస్తాయి కదా 58 లక్షల ఓట్లు ఖచ్చితంగా అంటే. వస్తాయి. అవును, అందుకని అవును. 1,00,00,000 ఓట్లు పోవాలంటున్నాను. అక్కడ 1,00,00,000 ఓట్లు ఎందుకు పోతాయి అంటే, మనకు మంచి ఒక ఉదాహరణ చెప్తాను ఉమ్, శ్రీకాంత్ గారు. ఉమ్, జూబ్లీ హిల్స్ లో 4 లక్షల ఓట్లు ఉన్నాయి, 2 లక్షలే పడ్డాయి అవును. కదా. జూబ్లీ హిల్స్ లో ఈ క్షణం మళ్ళీ చేస్తే 1,20,000 ఓట్లు పోతాయి అంటున్నారు. అందుకని పోతాయి పర్సెంటేజ్ అంటున్నారా? హైదరాబాద్ ఎందుకు తక్కువ అవుతుంది? పోతాయి, పోవాల్సిందే ఆ. అంటారు. సో అట్లా ఎందుకంటే జరిగితే, ఒక గెలుపు నిర్ణయించేటువంటి ఓటు బ్యాంక్ పూర్తిగా పోయినట్టే. కాదు కదా, దొంగ ఓట్లు. ఇప్పుడు దొంగ ఓట్లు అంటే ఎగ్జాక్ట్లీ. 2 ఉన్నాయి గారు. ఇప్పుడు అవును, ఊళ్ళో లేని వాళ్ళు తీసేయనా లేదు, చచ్చిపోయిన వాళ్ళు తీసేయాలి కదా. అవును. మొన్న పంచాయతీ ఎన్నికల్లో మేము ఎలక్షన్ తిరుగుతుంటే ఉమ్, 60-70 ఓట్లున్న ఒక వార్డులో 5 ఉమ్, చనిపోయిన ఉన్నారు. అంటే మిగతా, అంటే 60-70లో 5 చనిపోయిన 10% చచ్చిపోయిన వాళ్ళు ఉన్నట్టే కదా. 100లో అయితే అది అవును, 7%, అవును. 8% ఉన్నట్టు కదా. ఇప్పుడు మొత్తం ఓటర్ లిస్ట్ సమగ్ర ప్రక్షాళన జరగాలంటే ఎందుకు కోరుతున్నానంటే, మొత్తం 100 కోట్లు ఉన్నాయి. 98 కోట్ల ఓటర్లు ఉన్నారు దేశం మొత్తం మీద. అవును. యాక్చువల్ గా జనాభా రీత్యా చూస్తే 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారనుకుంటే కూడా 60% ఓటర్లు ఉంటారు. ఎప్పుడు కూడా 18 ఏళ్ళ లోపల అవును, వాళ్ళే అవును. పిల్లలు ఎక్కువ ఉంటారు. యాక్చువల్ గా బర్త్ రేట్ వాస్తవం. ఎక్కువైంది కానీ డెమోగ్రఫిక్ సైజ్ ఉమ్, చూసుకుంటే ఈ ఉమ్, 100 కోట్లకు 60 లక్షలు, 40 కోట్లకు 4 24 లక్షలు, అంటే ఇది ఉమ్, 85 కోట్ల మంది ఉండాలి. కానీ 100 ఉమ్. కోట్ల మంది ఓటర్లు ఉన్నారు కదా, అంటే 15 కోట్లు పోవాల్సిందేనే కాదా మొత్తం అవును, దేశం అంతా కూడా. ఖచ్చితంగా పోవాల్సింది. అవును. మనం 15 కోట్లు అంటే ప్రధానమైన మనకు పెద్ద రాష్ట్రాలు ఏమున్నాయి? తమిళనాడు ఉన్నది, బెంగాల్ అవును. ఉన్నది. తమిళనాడులో ఉమ్, 39 పార్లమెంట్ సీట్లు, ఉమ్, 234 అసెంబ్లీ సీట్లు, ఉమ్, 294 అసెంబ్లీ సీట్లు. పశ్చిమ బెంగాల్లో ఉమ్. 42 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సీట్లు ఉన్నాయి. అట్లా గుజరాత్ చూసుకుంటే, ఇట్లా చూసుకుంటే పెద్ద పెద్ద రాష్ట్రాలే కదా. అంటే అవును, ఉత్తరప్రదేశ్ కావాల్సింది, ఉత్తరప్రదేశ్ లెక్కలు రాలే మనకు. ఉత్తరప్రదేశ్ లో అవును. 2 కోట్ల ఉమ్, ఓట్లు పైగా పోతాయంటున్నాను నేను. అట్లాగే బీహార్ లో ఆల్రెడీ 64 లక్షలు తీసేశారు, 34 లక్షలు చేర్చుకున్నారు కదా. ఇప్పుడు అవును. ఇది అన్ని తీసేసి మొత్తం కరెక్ట్ అని అంటలేదు నేను, కానీ ఒక 20 ఏళ్ల తర్వాత, 21 ఏళ్ల తర్వాత ఈ ఎస్ఎస్ఆర్ జరుగుతుంది. పోనీ ఉమ్, ఇవాళ ఉమ్, కొత్తది కాదు కదా. ఒక గతంలో 13 సార్లు జరిగిన మొత్తం సార్ అంటే సమగ్ర ఓటర్ లిస్టు సవరణ ఉమ్. కాంగ్రెస్ హయాంలోనే 12 సార్లు జరిగింది. అవును, ఒక్కసారి 2003లో మాత్రమే ఇది మా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అంతకుముందు అంతా ఉమ్, కాంగ్రెసే కదా. అవును. ఒక ఎమర్జెన్సీ పీరియడ్ ఎట్లాగో జరగలే. అంటే ఉమ్, 50లో ఓటర్లు ఇస్తారైతే 50 నుంచి ఇప్పటిదాకా ఏదైతే 80 ఏళ్ల స్వాతంత్రం, 78 ఏళ్ల లెక్కలు చూసుకుంటే 13 ఉమ్, సార్లలో 12 సార్లు కాంగ్రెస్ హయాంలో జరిగింది. మరి అప్పుడు సరైంది కాదా? కాదు అవును. కదా. అందుకని 4 రకాల ఓటర్లు ఉన్నారు శ్రీకాంత్ గారు. ఉమ్, ఒకటేమో చచ్చిపోయిన వాళ్ళు, ఉమ్, రెండోదేమో ఊళ్ళో లేని వాళ్ళు, అంటే వలసలు పోతారు కదా. మార్చాలా లేదా? అవును. ఇది ఉమ్, జనాభా లెక్కలాగా ఫిక్స్ ఉండదు. ఇది ఏంటంటే ఓటర్ లిస్టు నిరంతరం మారుతూనే ఉంటాయి. మూడోది అతి పెద్దది ఏంటంటే, 3 రాష్ట్రాల ఓటర్లు ఉన్నారు. ఉదాహరణకు మన అవును. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్, తీసుకోండి. అవును. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఒకే సమయంలో దాదాపు 15-20 లక్షల ఓటర్లు ఉన్నారు డబుల్ ఎంట్రీస్. అందులో కూడా మళ్ళీ వరంగల్ పక్కన ఊళ్ళో ఉంటది ఓటు, వరంగల్ పరకాల్లో ఉంటది ఓటు, వరంగల్ లో ఉంటది, హైదరాబాద్ లో ఉంటది. హైదరాబాద్ లో ఇల్లు ఉంటది వాళ్ళకి. అంటే 4 చోట్ల ఈవెన్ ఓట్లు ఇక్కడ ఉన్నాయి కూడా కదా. సార్, హైదరాబాద్ లో ఓటు హక్కు ఉన్న వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం చూసినాం మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే